హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి రెడ్డి జీవీఆర్. ఐ హోప్ మీరందరూ లాస్ట్ పెట్టిన షార్ట్స్ అన్నీ అయితే చూసుంటారు. నేను హైదరాబాద్ సిరీస్ షార్ట్స్ అయితే పెట్టాను అండ్ లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైందని చెప్పేసి ఈ రోజు అయితే నేను లాంగ్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. హైదరాబాద్ రావడానికి మెయిన్ కారణం అయితే మా పిన్ని వాళ్ళు పీజీ అనేది ఓపెన్ చేస్తున్నారు. అందుకే మేమైతే కుటుంబ సమేతంగా అయితే హైదరాబాద్ వచ్చామన్నమాట. ఇంటి ఆడపిల్లని నేనే కాబట్టి నేనే పాలు పొంగిస్తున్నాను. ఇంక ఇక్కడైతే మొత్తం పొద్దున్నే అయితే రిచువల్ స్టార్ట్ అయిపోయింది. నేను మా అన్నయ్యలు ఇద్దరు అయితే దేవుడి పట్టాలు అయితే పట్టుకున్నాము. నేనైతే ఫస్ట్ టైం అలా దేవుడి పట్టం పట్టుకుని లోపలికి రావటం, అందుకే మా డాడీ నాకు చెప్పారు ఇలా పట్టుకో అని చెప్పేసి. ఇంకా మొత్తానికి అయితే నేను మా అన్నయ్య వాళ్ళందరం అయితే సక్సెస్ఫుల్ గా అయితే కుడికాలు పెట్టి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ దేవుడి పట్టాలు పెట్టడానికి కూడా మనకు మందిరం ఏం లేదు, ఇంకా అందుకే అలా చైర్లు అయితే అరేంజ్ చేసాం మేము. అండ్ ఇక్కడ నేను ఇంకా ఆకు ఒక్క తాంబూలానికి అని చెప్పేసి సిద్ధం చేస్తూ ఉండగా మా అన్నయ్య అయితే దీపరాజన కూడా చేసేసారు. పాలు పొంగించడానికి టైం అవుతుందని చెప్పేసి మా అమ్మ వదిన కలిసి అయితే పాలు పొంగించే గిన్నెనైతే పసుపు కుంకుమ రెండు పెట్టేశారు. అండ్ ఆల్సో ఇక్కడ పొయ్యిని కూడా పూజించారన్నమాట. ఆ పొయ్యేమో చాలా పెద్దగా ఉంది, కానీ గిన్నెమో చాలా చిన్నగా ఉంది. అలా వెలిగించాలంటే భయం వేసేసింది. ఇంకా మా అన్నయ్య హెల్ప్ తీసుకొని అయితే వెలిగించి పాలైతే పొయ్యి మేము పెట్టేశాను. ఇక్కడ మా అన్నయ్య అయితే తాంబూలం పెడుతున్నారన్నమాట. సక్సెస్ఫుల్ గా వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా డే అంతా ఖాళీయే కదా అని చెప్పేసి డాడీ అయితే ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఎక్కడికైనా అయితే అస్సలు చెప్పలేదు, సర్ప్రైజ్ అంటున్నారు. సో ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు కూడా నేను చూపిస్తాను. ఈ డ్రెస్ మీ అందరికీ గుర్తుంటుంది కదా, మా అన్నయ్య అయితే నాకు రాఖీ కనిపెట్టాడు. సో అదైతే నేను ఇప్పుడు వేసుకున్నాను. సో హియర్ ఈస్ మై ఫ్యామిలీ. మా అన్నయ్య, మా అమ్మ అండ్ మా నాన్న వచ్చేసి ముందు సీట్లో కూర్చున్నారు. ఇక్కడ మా నాన్నగారు అండ్ మా పెద్దన్నయ్య ఫుల్ డీప్ డిస్కషన్ లో ఉన్నారనమాట. ఇక్కడ ఇంకో షాక్ ఏంటంటే పోయి మా పెద్దన్నయ్య నాకే చెప్పాడు మ్యాప్ షూట్స్ రావని డైరెక్షన్స్ చెప్పు అని చెప్పేసి. నాకు చెప్పాడా అని చెప్పేసి నేనైతే భయపడుతూ ఉన్నాను. టు బి సెల్ లిటరల్లీ నాకు మ్యాప్ సరిగ్గా చూడటం రాదు, బట్ పక్కన మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేసేసాము. విజయవాడలోనే ట్రాఫిక్ అంటే ఈ హైదరాబాద్ లో కూడా ట్రాఫిక్. నన్ను వదిలి ఈ ట్రాఫిక్ ఎక్కడికి పోదు, నేను ఈ ట్రాఫిక్ ను వదిలి ఎక్కడికి పోనన్నట్టుగా ఉంది. ఎక్కడికి వచ్చినా సరే ట్రాఫిక్. ఇక్కడైతే ఆల్మోస్ట్ 15 minutes అయితే ట్రాఫిక్ లో వెయిట్ చేసాం మేము. అండ్ ఇంకా అలా ట్రాఫిక్ లోంచి మూవ్ అవుతూ బేగంపేట ఎయిర్పోర్ట్ అయితే చూసాము. మొత్తం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పరపట్టిలో మొత్తం మంచి వైబ్ ఉన్న సాంగ్స్ వింటూ జర్నీ చేస్తే ఆ కిక్కే వేరు. ఆల్మోస్ట్ మేము మధ్యాహ్నం 2 అవుతుంది, బట్ ఎండ మాత్రం అస్సలేదు. చల్లగా ఉంది వాతావరణం, ఎందుకంటే ముందు రోజే చాలా పెద్ద వర్షం పడింది. హైదరాబాద్ అవుట్కట్స్ లోకి వచ్చాక అసలు నాకైతే హైదరాబాద్ అనే ఫీలింగే రాలేదు, ఎందుకంటే మేమైతే మిడిల్ ఆఫ్ ది సిటీలో ఉన్నాము. బట్ ఇక్కడికి అవుట్కట్స్ లోకి వచ్చేసరికి నాకైతే ఇంకా హైదరాబాద్ అన్న ఫీలింగ్ రాలేదు, వేరే ఊరికి వచ్చినట్లు అనిపించింది. ఈ సాంగ్ వింటూ జర్నీ చేస్తే పక్కా గూస్ బంప్స్ రావాల్సిందే. ఈ సాంగ్ వింటూ మీరు కూడా వినండి. మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయలేదని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్లో నాకు బాగా నచ్చిన పాట ఏంటంటే ఈ పెయింటింగ్స్ అనమాట. ఐ థింక్స్ ఈ పెయింటింగ్స్ కాదు, వాల్ పేపర్స్ అనుకుంటా. ఎంత బాగున్నాయో చూడముచ్చటగా. మొత్తానికి అయితే లంచ్ చేసేసి అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాం మేము. నేను మా అమ్మ బయటకు వచ్చేలోపు అయితే ఇక్కడ మా గ్యాంగ్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా నేను మా అన్న ఇద్దరం ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళమని తెలుసు కదా, ఐస్ క్రీమ్ కొందామని చెప్పి వెళ్తే అక్కడ ఐస్ క్రీమ్స్ లేవన్నమాట. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, కేసీఆర్ గారు మాత్రం ఎంత బాగా డెవలప్ చేశారో ఇటువైపు రోడ్స్ మాత్రం. అండ్ ఆల్సో గ్రీనరీ అసలు ఎంత బాగుందో. మిట్ట మధ్యాహ్నం ఆల్మోస్ట్ 3 అవుతుంది. కేసీఆర్ గారు డెవలప్ చేశారనగా మీకు అందరికీ గుర్తొచ్చుంటది నేను ఎక్కడికి వచ్చాను. ఎస్, నేనైతే యాదగిరిగుట్ట వచ్చాను. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం మేము, బట్ మాకే తెలియకుండా మా డాడీ అయితే ప్లాన్ చేసి యాదగిరిగుట్ట అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి చూస్తుంటేనే ఆకాశాన్ని తాకినట్టుగా ఉంది కదా గుడి మాత్రం. అదిగో పైన ఉంది కదా ఆ గోల్డెన్ టెంపుల్, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. మేమైతే మొత్తం 2 కార్లలో వెళ్ళాము. ఆ కార్లో మా పిన్ని వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ ఎంత క్లీన్ గా ఉందో అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మనకి ఇక్కడ పార్కింగ్ కింద అవైలబుల్ ఉంటుంది, పైన కూడా అవైలబుల్ గా ఉంటుంది. బట్ కొండపైకి కార్ తీసుకెళ్ళాలంటే 500 పే చేయాలి పర్ కార్ కి. అండ్ ఆల్సో మనకి అక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి దేవస్థానంకి. 5 minutes ఒకటైతే వస్తూ ఉంటది. ఆల్మోస్ట్ మేము టెంపుల్ కి రీచ్ చేసరికి ఈవినింగ్ 4 అయింది. మనకి టెంపుల్లోకి అయితే ఫోన్స్ అలౌ లేవు కాబట్టి అసలు నేనైతే వీడియోస్ తీయలేకపోయాను. బట్ చెప్తున్నానండి, అచ్చం ఆకాశాన్ని తాకినట్టుగా ఉంది టెంపుల్ మాత్రం. ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో.
ఇంతకీ యాదగిరిగుట్టలో ఏ స్వామి ఉంటారో తెలుసా? నరసింహస్వామి. నేను ఫస్ట్ టైం నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళటం ఇప్పుడు వరకు నా లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. బట్ ఎంత బాగుందో, గుహలో ఉన్నారనమాట లోపల. అండ్ లోపల ఆర్కిటెక్చర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ ఫోన్ ఎలా చేస్తే ఎంత బాగుంది అనుకున్నాను, ఎందుకంటే మీ అందరికీ చూపించేదాన్ని. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అనమాట ఇది, పైన కొండ మీదకి. మాకైతే దర్శనం ఆల్మోస్ట్ ఒక 2.5 hours 3 hours అయితే పట్టింది, ఎందుకంటే ఆ రోజు శ్రావణ శుక్రవారం అనమాట, చాలా రద్దీగా ఉన్నారు. ఇంక ఇక్కడ బస్ దిగేటప్పుడు అయితే ఎక్కాల్సిన వాళ్ళు అయితే కొట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ మా అన్నయ్యను మా వదిన ఇద్దరు ఇరుక్కుపోయారు. ఎస్, ఆల్ సెట్ టు గో. అందరం అయితే ఇంకా రెడీగా ఉన్నాము లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి. అండ్ మనకి ఇక్కడ సెల్ డిపాజిట్ చేయడానికి కౌంటర్ ఉంటుంది, చెప్పులకి కూడా కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ. యాదగిరిగుట్ట అంటే నరసింహస్వామి అని చెప్పి నాకు వెళ్ళేంత వరకు తెలియదు. సో మీలో ఎంతమందికి యాదగిరిగుట్ట నరసింహస్వామి కథ తెలుసో తెలియదు. సో నాకు తెలిసిన చిన్న కథ అయితే మీకు చెప్తాను. చాలా ఏళ్ల క్రితం యాదవుడు అనే ఒక ఋషి కొడుకు తపస్సు చేశాడంట. తపస్సు చూసి నరసింహస్వామి ఇంప్రెస్ అయ్యి డైరెక్ట్గా అపియర్ అయ్యారంట. అప్పుడు యాదవుడు అడిగాడంట, ఇలా స్వామి మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ స్టే అవ్వాలి అని. ఇప్పుడు ఇంకా స్వామి 5 రూపాయలలో ఇక్కడ సెటిల్ అయ్యారు. అది ఏంటంటే జ్ఞాన నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ, గంధ నరసింహ, యోగ ఆనంద నరసింహ అని. ఆ యాదవుడు పేరు వల్లే ఆ ప్లేస్ కి యాదగిరిగుట్ట అని పేరు కూడా వచ్చింది. సో నాకు తెలిసిన స్టోరీ అనమాట, సింపుల్ అండ్ షార్ట్ స్టోరీ అబౌట్ యాదగిరిగుట్ట. అండ్ ఇక్కడికి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయగలుగుతారా? అండ్ ఇదిగోండి యాదగిరిగుట్ట నుంచి వెళ్తూ ఆ పైన వ్యూ అయితే చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే కనుల విందుకుంది. ఇంకా మొత్తానికి అయితే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము మేము ఫ్యామిలీ మొత్తం కూడా. యాదగిరిగుట్ట వచ్చిన ప్రతి ఒక్కరైతే ఈ ప్లేస్ కి పక్కా వెళ్తారు. ఏంటిది అనుకుంటున్నారా? స్వర్ణగిరి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ షార్ట్స్ లో మామూలుగా కూడా హైలైట్ అవ్వట్లేదు అసలు స్వర్ణగిరి. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. మొత్తానికైతే ఇవాళ మా డాడీ సర్ప్రైజింగ్ గా యాదగిరిగుట్ట అండ్ అస్సలు సిసలైన స్వర్ణగిరి చూడాల్సింది ఎప్పుడు నైట్ టైంలో. అది కూడా మాకు అనుకోకుండానే నైట్ టైమే కలిసి వచ్చింది అనమాట. ఆ లైటింగ్స్ తో స్వర్ణగిరి ఉందండి బాబు, నిజంగానే గోల్డ్ తో కట్టినట్లు అనిపించింది. ఇక్కడ అయితే చాలా త్వరగానే అయిపోయింది, 1 hour లో దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ అమ్మవార్లను చూస్తున్నారా ఎంత బాగా అలంకరించారో. యాక్చువల్గా ఇక్కడ వీడియో తీయకూడదు, కానీ మీ అందరికీ చూద్దామని తీసాను. నాకైతే భలే నచ్చారు. ఇంతకీ స్వర్ణగిరిలో ఏ స్వామి ఉంటారో తెలుసా? వెంకటేశ్వర స్వామి. అసలు కనుల విందుగుంది, ఎంత పెద్ద విగ్రహం అంటే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. నిండుగా అలంకరించారు. కొంచెం మన మినీ తిరుపతి లాగా అయితే నాకు అనిపించింది. బట్ వెంకటేశ్వర స్వామిని మాత్రం అస్సలు మర్చిపోలేను, అంత బాగున్నారనమాట కళ్ళకి. అండ్ ఇది వచ్చేసి బయట మొత్తం వ్యూ. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, ఇందాక మీరు చూసే ఉంటారు. బట్ చెప్తున్నాను కదా, ఎవరైనా సరే స్వర్ణగిరి చూడాలి అంటే డెఫినెట్ గా నైట్ టైమే చూడండి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూడగలుగుతారు. అండ్ స్వర్ణగిరి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఇది అస్సలు మిస్ అవ్వరు. సడన్గా కరెంట్ కూడా పోయింది ఇక్కడ. ఇన్ని రోజులు రీల్స్లో చూసి అసలు ఎప్పుడు చూస్తానా అనుకున్నాను నేను. మొత్తానికైతే ఫైనల్గా వచ్చి ఇక్కడ విష్ణుమూర్తిని అయితే చూసేసాను నేను. ఎంత బాగున్నారో చూస్తున్నారు కదా, జనం కూడా చాలా మంది ఉన్నారు చూడటానికి వచ్చిన వాళ్ళు. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే కాదు, ఇది ఒక ప్రైవేట్ టెంపుల్, ప్రైవేట్గా కట్టించారనమాట. కానీ చాలా బాగుంది. ఇక్కడ మేము అందరం కలిసి ఇంకా కిందకి వెళ్తున్నాము, ఎందుకంటే విష్ణుమూర్తిని దగ్గర నుంచి చూడటానికి అని చెప్పేసి. ఇప్పటి వరకు మీకు పైనుంచి చూపించాను కదా, ఇప్పుడు నేను కిందకైతే వెళ్ళి మీ అందరికీ చూపిస్తాను. గోపురం చూస్తున్నారు కదా, ఎంత బాగుందో అలా ఆకాశాన్ని తాకినట్టుగా, ఫుల్ ఆఫ్ లైటింగ్స్. నేనైతే ఒక మంచి రీల్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎక్కడండి అస్సలు ఖాళీ లేదు. వీళ్ళందరూ అయితే తిరుగుతూనే ఉన్నారు. 4 sides నుంచి అయితే అందరూ పిక్చర్స్ తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ మా అమ్మని నాన్నని కూడా ఫొటోస్ తీద్దామని చూస్తున్నాను, బట్ అస్సలు ఖాళీ లేదు, అందరు తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఫైనల్ గా మా అన్నయ్యని మా డాడీని కూడా తీసాను. ఈ స్వర్ణగిరి టెంపుల్ నిర్మించడానికి మొత్తం 7 సంవత్సరాల టైం అయితే పట్టింది. అండ్ ఆల్సో ఇది 2 అంతస్తులు అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కట్టిన ప్రతి ఒక్క రాయి కూడా తెలంగాణ కల్చర్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. చాలా అద్భుతంగా ఉందన్నమాట స్వర్ణగిరి టెంపుల్ అయితే. ఇవన్నీ కూడా బిహైండ్ ద సీన్స్ ఆఫ్ మై వీడియోస్. ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్ మీరు చూసే ఉంటారు. అతి కష్టం మీద అయితే కొన్ని వీడియోస్ తీసేసుకున్నాను మొత్తానికి. ఇంకా అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు టెంపుల్ బయటికి. ఇంకా నేను మా అన్నయ్య అయితే ఇప్పుడే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే నేను స్వర్ణగిరి టెంపుల్కి బాయ్ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి వస్తాను అని చెప్పేసి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా నైట్ టైం అయితే అద్దరిపోయింది. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా స్వర్ణగిరి టెంపుల్? ఇంకా బయట ఒక మంచి వ్యూ ఉంది, చూపించమంటారా? ఇదిగోండి మీరు చూడండి, మన ఇండియన్ కలర్స్ తో అయితే మంచిగా నిర్మాణించారు ఈ బిల్డింగ్ కూడా. గైస్ ఫైనల్ గా అయిపోయింది, మొత్తం 2 గుళ్ళు తిరిగేసాము. యాదగిరిగుట్ట అయితే చూపించలేకపోయాను బికాస్ ఆఫ్ ఫోన్ చదవలేవు. ఓకే, స్వర్ణగిరి కూడా అయిపోయింది. ఓకే బాయ్. నేను మా అమ్మ ఇలా వీడియో చేస్తూ మీకు చెప్తూ ఉండగా మా అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా పెద్దన్న అయితే కార్ తీసుకురావడానికని వెళ్ళారు. సో ఇదన్నమాట నేను హైదరాబాద్లో విజిట్ చేసిన ప్లేసెస్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై గైస్.